అందరికీ నమస్కారం. ఈ నెల 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతం ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మరియు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి ఏకాగ్రత చితం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. స్త్రీలు దీర్ఘకాలిక సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, జ్ఞానం, సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి. వరం అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా ఉంది. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం హిందూ ఆచారం వరదేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మత ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అందరూ ఆచరిస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. అయితే ఈ రోజున ఆడవారు వ్రతం చేసేటప్పుడు ఏ రంగు చీర కట్టుకుంటే సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఆడవారు ఆచరించే వ్రతాల్లో వరలక్ష్మి వ్రతం కూడా విశేషమైనది. ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కుటుంబానికి మేలు జరుగుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. ఆడవారు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా అది తన కుటుంబం బాగుండాలనే ఆశతో చేస్తూ ఉంటారు. ఆడవారికి భర్త, పిల్లలే ప్రపంచం. ఎంత కఠినమైన వ్రతాలైనా సరే చేస్తారు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగు చీరలను కట్టుకొని వ్రతం చేస్తే లక్ష్మీదేవి మీ కోరికలను నెరవేరుస్తుంది. వరలక్ష్మీదేవి అనుగ్రహం మీకు పుష్కలంగా కలుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరను ధరించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలో తెలుసుకునే ముందు విన్నంతనే సకల కార్యాలను సిద్ధింపజేసే వరలక్ష్మి వ్రత కథను విందాం. ఒకసారి చూతా మహాముని సనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వర, లారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను, పుత్రదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు, అటువంటి వ్రతం ఏదో సెలవీయండి అని అడుగుతుంది. దానికి ఆ పరమేశ్వరుడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పవిత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చేయవలను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాదా, వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, దీనిని ఎవరైనా సరే ఇంతకుముందు చేశారా, ఆ వివరణలు అన్నీ కూడా చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ దేవి, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మగధిర సమణకుండిన మనం ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకునేది. అందరితో మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై వచ్చారు. చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నేను నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రవణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములను ఇస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది.
జగజ్జనని నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని చారుమతి అనగా లక్ష్మీదేవి సంతోషం చెందింది. చారుమతి అనగా లక్ష్మీదేవి సంతోషం చెందింది. చారుమతి లేచి చూడగా వరలక్ష్మీదేవి కనబడటం లేదు. అప్పుడు ఏమైంది? తాను కలగన్నది వెంటనే భర్తను అత్తామామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. నువ్వు తప్పకుండా ఆ వ్రతం చేయి అన్నారు. చుట్టుపక్కల ఉన్న స్త్రీలకు కూడా ఈ విషయం చెప్పింది. వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజు వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు. పట్టుబట్టలను కట్టుకున్నారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికాల ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆశ్రమం పైన కొత్త బియ్యం పోసి మరి చిగుళ్ళు మామిడాకులు అలంకరణతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. శ్లోకంతో ధ్యానం చేసి షోడోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కూడా చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కలగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయలయ్యాయి. వాళ్లకు వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలకు తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత రాష్ట్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము, పుష్పము, అక్షంతలతో పూజించి 11 కుడుమలు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించుకున్నారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు. చారుమతి తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు. తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవుతుందట. మాటల చారుమతి ఎంతో అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యేకమైన విధానం తన మట్టుకే దాచుకొని తాను ఒకతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఎంతటి సౌభాగ్యం కలుగజేసిన చారుమతి ఎంతటి పుణ్యవంతురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామంతా భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ పూజ చేస్తూ నా పవిత్ర అభివృద్ధి కలిగిద్దన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే చారుమతిలాగా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సుత మహాముని సమునకు మహామునులతో చెప్పి మునులారా విన్నారు. చారుమతి ఎదుటి వారి గురించి కూడా ఇలా కోరిందో, ఎదుటి మనిషి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలే, మీరు కోరకుండా అనే మీకు మంచి చేస్తుంది అని ముగించాడు. ఇక ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకొని అమ్మవారిని పూజించాలి. తెలుపు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు. తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే పూజలలో తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడాలని పండితులు చెప్తూ ఉంటారు. తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న చీర అయినా సరే పర్వాలేదు. అయితే అస్సలు కట్టుకోకండి, వాటిపై డిజైన్ ఉంటే కట్టుకోకండి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పచ్చల రంగు చీర కట్టుకొని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆకుపచ్చ రంగు నిండు ఆకుపచ్చ రంగు, ఇలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఆ చీరను కట్టుకొని వ్రతం చేయండి. ఒకవేళ ఈ రంగు చీర లేకపోతే కొన్ని తెచ్చుకోండి అంతే. వీటిని కట్టుకొని చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పొందండి. కొన్ని చీరలకు వైట్, గ్రీన్ కలర్స్ ఉంటాయి. అలాగే గ్రీన్ చీరపై డిజైన్స్ ఉంటుంది. అలా ఉన్న చీరలైనా సరే కట్టుకొని పూజలు చేయండి. వైట్ లేదా ఈ 2 రంగు చీరలతో ఏదో ఒక రంగు చీరను కట్టుకొని వరలక్ష్మి వ్రతం ఇష్టంగా ఆచరించండి. ఆడవాళ్ళు, పిల్లలు, మగవారు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్లను ధరించాలి. ఈ రంగులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం.
ఈ రంగు లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రసన్నం చెంది మీకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారు. మరి వరలక్ష్మి వ్రతం రోజు పిల్లలు పెద్దవారు ఈ రంగు చీరలు ధరించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.